ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలండి. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రార్థన ప్రార్థన చేసుకుని మన వాక్యభావంలోకి మనం వెళ్ళిపోదాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమేడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇంతవరకు నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నాయనా, ఈ సంవత్సరం యొక్క అంత్య దినాల్లో మేమున్నాము తండ్రి. సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు దేవా. మరి ఒక్కసారి తండ్రి, మరి యొక్క సంవత్సరం మేము అడుగుపెట్టబోచుండగా తండ్రి, మీ యొక్క దక్షిణ హస్తము, మీ యొక్క దయా కిరీటం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను వాక్యం చెప్పబోచుండగా తండ్రి, నైనా నీ అభిషేకం మాపై నింపి తండ్రి, చెప్పుచున్న నాకు వినిచిన వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివిని దయచేయమని దేవా. నీ కృపచేత నింపండి, నీ కృపచేత బలపరచు, నా నోటిని బురగా వాడుకోమని ఏసే నీ పాదలకి కోట్ల కొలుస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసే అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు మన యొక్క వాక్యాంశం వచ్చేసి, మన యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. సరే, ఈ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేది మామూలుగా మీరు అనుకోవచ్చు, మన ప్రార్థన దేవుడు వింటారు కదా సిస్టర్ అంటే. అలా అని కాదు, మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన. ఈ సంవత్సరం మనం మన జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చుంటాం. అన్ని సంతోషాలే ఉండవు కదండి. మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, ప్రతి విషయంలో సమస్యలను మనం ఎదుర్కొంటూ వస్తుంటాం, అవును కదా. మరి అటువంటి సమస్యలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుకుంటూ, ఈ సంవత్సరం అంతయు కూడా కాపాడుకుంటూ, ఈ దినాన మనము సజీవులుగా ఆయన నామాన్ని స్తుతిస్తున్నామంటే, ఆయన నామాన్ని ప్రచురం చేస్తున్నామంటే, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామంటే అది దేవుని యొక్క కృపా బాహుల్యమును బట్టి. మరి ప్రార్థన వింటున్నాడు అంటే, చాలామంది కూడా మాకు ప్రార్థనకి ఇంకా జవాబులు రాలేదని కావచ్చు, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వారి యొక్క ప్రార్థనలు, మనం చూస్తూ ఉంటాం కదా చర్చెస్లో, లోకల్ చర్చెస్లో మనం చూస్తూ ఉంటాము. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటుంటారు, నేను గత సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను పిల్లల కోసం, లేదా వాళ్ళకున్న ఏవైనా సమస్యల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు సమాధానం రావట్లేదు, లేదా నా యొక్క సమస్యలు తీరలేదు, లేదా నాకు ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారేమో. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ యొక్క మొరను ఆయన ఆలకిస్తున్నాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో గనక మనం చూసుకుంటే ఏమంట, ఒకసారి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సూర్యుడా నీవు గిబిలోయలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆ మాట యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ చూడండి, ఎంత గొప్ప మిరాకిల్ కదా. ఏంటి? సూర్య చంద్రుల్ని ఆపేశాడు యెహోషువ తన ప్రార్థన ద్వారా. సూర్య చంద్రుల్ని ఆపేశాడు. మరి ఎంత విశ్వాసం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి యెహోషువ ప్రార్థన చేస్తాడో ఒకసారి ఆలోచించండి. ఎంత విశ్వాసంతో దేవుని దగ్గర అడిగి ఉంటాడు. మరి మన యొక్క భక్తి జీవితంలో మనం భక్తి చేస్తున్నాము, మనం దేవునికి ప్రార్థిస్తున్నాము, రోజు ప్రార్థిస్తున్నాము. మరి నీవు ఎలా ప్రార్థిస్తున్నావు? విశ్వాసంతో నీవు ప్రార్థిస్తున్నావా లేదా? నమ్మకంగా నీవు ప్రార్థిస్తున్నావా లేదా? నాకు ఇంకా జరగలేదు అనే వారు ఖచ్చితంగా వారి యొక్క హృదయంలో అనుమానమో పిరికితనమో ఉండే ఉంటుంది. సార్ గమనించుకోండి, కొన్నిసార్లు కొన్ని మన జీవితంలో దేవుడు అనుమతించడు మనం చేసే ప్రార్థనలు బట్టి కూడా. ఎందుకంటే అది నీకు కరెక్టా కాదా, అది జరిగితే మంచా చెడా, లేకపోతే దాని ద్వారా నువ్వు ఎదుర్కొనే పర్యాసాలు దేవుని చేతిలో నీవు ఉన్నావంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాని గురించి దేవుడు ఆలోచిస్తాడు. నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్కదాని గురించి, ఇది నీవు ప్రార్థిస్తున్నావు, దీని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావంటే అది నీ జీవితంలో జరిగితే అది నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తాడు. అంతేగాని నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి, కానీ దాని యొక్క పర్యాసావనలు కూడా నువ్వు ఎదుర్కొనడానికి సిద్ధంగా నీవు ఉండగలగాలి. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది, ఆ సమయం సమీపించుతుంది. ఈ రోజు గడిచిపోతే అక్కడ యెహోషువ ఒక సైన్యాన్ని నడిపిస్తున్నాడు.
ఒక పక్క డైరెక్షన్స్ ఇస్తున్నాడు. తనకు అర్థమైపోయింది అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి తనకు అర్థమైపోయింది, ఓహో ఈరోజు ఇలా గడిస్తే మమ్మల్ని వారి శత్రువు వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు, మమ్మల్ని పడగొట్టేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నాశనం చేస్తారని యెహోషువకి ఒక ఎస్టిమేట్ వేసేసుకున్నాడు. ఎస్టిమేట్ వేసేసుకొని ఏం చేస్తున్నాడు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి విశ్వాసంగా ప్రార్థన చేశాడు. అసలు ఆ థాట్ వచ్చినందుకే మనల్ని యెహోషువని మెచ్చుకోవాలి. ఎందుకంటే సూర్యచంద్రుని ఆపడం అంటే అంత సామాన్య విషయం కాదు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని యెహోషువ గట్టిగా నమ్మాడు కాబట్టే ఈ రోజు గడిస్తే మేము శత్రువుల చేతిలో మేము చనిపోతాము, శత్రువుల చేతిలోకి అప్పగింపబడతాము, కాబట్టి మేము గెలవాలంటే ఈరోజు గడవకూడదు, కాబట్టి సూర్యచంద్రుల్ని ఆపే దేవుడా అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. యెహోవాకు మొరపెడతాడు, యెహోవాకి మనవి చేస్తాడు. తన యొక్క మనవిని దేవుడు ఆలకించి ఏం చేశాడండి? సూర్యచంద్రుల్ని ఆపేశాడు. సూర్యచంద్రుల్ని ఆపేశాడు దేవుడు. మరి నీ జీవితంలో నీకు వచ్చిన సమస్యలు కావచ్చు, నీకు వచ్చిన బాధలు కావచ్చు, నీకు వచ్చిన అది ఏదైనా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నీ కుటుంబంలో ఉద్యోగ సమస్య కావచ్చు, అది దేవుని దగ్గర విశ్వాసంతో ఇది నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఖచ్చితంగా దయచేస్తాడు అనే నమ్మకం కావచ్చు మనలో ఉంటే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. ఆయన వాగ్దాన నెరవేర్పుని నీవు నమ్మాలి. నా జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, ఆయన మాట జరుగుతుందని నమ్మాలి మనం. మరి మనం నమ్ముతున్నామా లేదా అనేది మనల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎంత విశ్వాసంగా దేవుని దగ్గర పోరాడుతున్నామో ఒకసారి చూసుకోవాలి. హన్నాని చూసుకోండి, దేవుడి దగ్గర పోరాడుతుందండి. బిడ్డల కోసం దేవుడి దగ్గర పోరాడుతుంది, మోకాళ్ళేసింది, ప్రార్థన చేసింది, అవమానించారు, హేళన చేశారు, బాధ పెట్టారు, సొంత వాళ్లే బాధ పెట్టినప్పటికీ వేసింది దేవుడి దగ్గర మోకాళ్ళు వేసింది, ప్రార్థన చేసింది, కన్నీటితో అడిగింది, విశ్వాసంగా నమ్మింది. మరి నీవు నమ్ముతున్నావా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ యొక్క నమ్మకం నీలో ఉందా? ఆ యొక్క పట్టుదల నీలో ఉందా? కష్టపడి సాధించే పట్టుదల. దేవుడి దగ్గర అడిగామంటే అది పొందుకునేంత వరకు ఆ పట్టుదలని విడవకూడదు. కొన్నాళ్ళు ప్రార్థన చేసేసి అరే దేవుడు నాకు ఇది ఇవ్వలేదే అని నువ్వు వెనుదిరిగే కంటే కూడా అది సాధించేంత వరకు కూడా నీవు పట్టుదలగా ప్రార్థన చేస్తే అది నీకు తగినదైతే దేవుడు తగు సమయంలో నీ యొక్క ప్రార్థనకి జవాబుని దయచేస్తాడు. మరి నీవు అలా ప్రార్థించే దానిలాగా ఉన్నావో లేదో చూసుకోండి. యెహోషువ ప్రార్థిస్తున్నాడండి. యెహోషువ ప్రార్థిస్తున్నాడు, దేవుడికి మనవి చేస్తున్నాడు, దేవా సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసే దేవా, మా యొక్క జీవితాలను నీ చేతిలో పెడుతున్నాం. మరి మేము శత్రువుల చేతికి అప్పగించబడుతున్నాము, నీవే మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడాలని చెప్పేసి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు సూర్యచంద్రులకి, నా కుమారుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోండి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. మరి దేవుడు మనకి ఎంతటి గొప్ప వరాన్ని ఇచ్చాడంటే మన నోట ఆయన అధికారాన్ని ఇచ్చాడండి. మన నోట ఆయన అధికారాన్ని ఇచ్చాడు. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ఎడారిలో మన్నాని కురిపించాడు. ఇవన్నీ మనుషులకైనా మనకు సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం కాదు. ఇది గొప్ప దేవుడు, మన సృష్టికర్త అయిన గొప్ప దేవునికి మాత్రమే సాధ్యం. సమస్తము చేయువాడి ఆయన. ఇది కేవలం దైవశక్తికి మాత్రమే సాధ్యమైంది. మరి అటువంటి అసాధ్య కార్యాలను కూడా దేవుడు మనకి సాధ్యపరుస్తాడు. మరి మన జీవితంలో మనం ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాం? పిరికి వారంగా ఉన్నామేమో. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన ప్రార్థనలకి జవాబు రావాలంటే మనము దేవుని దగ్గర కూర్చాడాలి, ప్రార్థించాలి, పట్టుదలగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీవేదైతే విశ్వాసంతో అడుగుతావో అవన్నీ కూడా దేవుడు
తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా నెరవేరుస్తాడు. అది కష్టం, మన జీవితాల్లో ఎన్నో ఎన్నో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధలు, శోధనలు ఇవన్నీ రావచ్చు. ప్రతి మనుషునికి ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవి. కానీ వాటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మనకున్నది ఒకటి ప్రార్థన. మన యొక్క ఆయుధము ప్రార్థన. నీ ప్రార్థనకి సృష్టే లోబడుతుందండి. మనం చేసే ప్రార్థన సృష్టే తల వంచుతుంది. సృష్టినే ఆపేశాడు దేవుడు. మరి నీవు ప్రార్థన చేస్తే నీ యొక్క సమస్యలు తీరవా? నీవు ప్రార్థన చేస్తే నీ యొక్క బాధలు పోవా? నువ్వు ప్రార్థన చేస్తే నీ గర్భఫలం తెరవబడదా? నీవు ప్రార్థన చేస్తే నీ అప్పులు తీరవా? నీ ప్రార్థన చేస్తే నీ ఆరోగ్యం సరికాదా? కానీ ఎలా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు దయచేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఆయన స్వస్థపరచు దేవుడు, స్థిరపరచు దేవుడు, బలపరచు దేవుడు, ఆశీర్వదించే దేవుడునై ఉన్నాడండి. మరి ఇన్ని కార్యాలు దేవుడి చేతిలో ఉన్నాయి అంటే మరి నీవు ఏ విధంగా నీవు ప్రార్థిస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు ఒకసారి గమనించుకో, ఆలోచించు. దేవుని దగ్గర మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామనేది. మీకు ఇంకొకరిని పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో కనుక మనం చూసుకుంటే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుతుంది. దేవా, నా బిడ్డ అనారోగ్యంతో బాధపడుచుంది, నువ్వు ఒక్కసారి వచ్చి నా బిడ్డని స్వస్థపరచవా అని అడుగుతుంది. మనం చూస్తుంటాం అనారోగ్యాలు చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. దేవుడు ఇంకొకరిని కూడా స్వస్థపరిచాడు, అనారోగ్యంతో బాధపడే ఒక స్త్రీని. మన బైబిల్లో చూసుకుంటూ ఉండేది మత్తయి సువార్తలో. ఎవరండి ఆమె? మత్తయి సువార్తలోనే ఉంటారు. ఒకసారి ఆలోచించండి. రక్తస్రావం గల స్త్రీ. ఐడియా వచ్చింది అందరికి? రక్తస్రావం గల స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా తను ఆ వ్యాధితోటి బాధపడుతుంటే దేవుడు స్వస్థపరిచాడు. అలా ఆయా గ్రామాల్లో దేవుడు తిరుగుతూ ఇలా స్వస్థపరుస్తున్నాడు అని తెలుసుకున్నగా ఆ యొక్క స్త్రీ వచ్చి దేవుని పాదాల చెంత పడి, ప్రభువా, నా బిడ్డ అనారోగ్యంతో పడి ఉంది, నువ్వు ఒక్కసారి వచ్చి నా బిడ్డని తాకమని ప్రార్థన చేస్తుంది. ఎంత విశ్వాసం ఉంటే ఆమె దగ్గరికి దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎంత విశ్వాసం ఉంటే ఆమె ఎక్కడి నిండో దేవుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర ఆయన కోసం వెతుకుతూ ఉంటుంది. దూరం నుంచి కేకలేస్తుంటుంది, ప్రభువా, నజరేయుడా అని పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యొక్క స్వరము విని దేవుడు తీసుకొస్తాడు, దగ్గరికి వస్తుంది. ఆమెను తీసుకొని రమ్మంటాడు. ఆమెను తీసుకొని రాగానే అప్పుడు చెప్తుంది, నా బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంది, ఒక్కసారి వచ్చి నువ్వు కొంచెం ఆ బిడ్డని తాకవా, ఒక్కసారి మాట్లాడవా దేవా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, చూడండి 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, ఎంత చక్కటి అద్భుతం కదా ఇది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఎంత చక్కటి సాక్ష్యం అండి అది. మరి మన యొక్క జీవితాలు అటువంటి సాక్ష్యం ఉందా? మన విశ్వాసం గొప్పది అని ఎప్పుడు అనిపిస్తుందండి? ఆయన యొక్క సూచక క్రియలు మన యొక్క కుటుంబంలో జరిగినప్పుడు మన విశ్వాసం గొప్పది అని తెలుసుకుంటాం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు ఎల్లు, నీ కూతురు స్వస్థపడింది అని అంటాడు. మరి మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? ఆమె ఎంత విశ్వాసంతో అడుగుంటే దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందింది.
నీవు ఎప్పుడైతే విశ్వాసంతో నీవు అడుగుతావో, దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నమ్మకంతో ప్రార్థన చేస్తావో, ఆ క్షణమే ఆ ఆ మినిట్టే నీవు దేవుని దగ్గర నుంచి ప్రెజెన్స్ పొందుకుంటావు. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నీవు జీవితంలో చూస్తావు. ఏమని కోరుకోవాలి? ప్రియ ప్రియ దేవుని జనమా, మీరు కూడా కోరుకోండి. ఆమె అయితే ఎలా కోరుకుందో, దేవుడి దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో అడిగిందో, విశ్వాసంతో వేడుకుందో, నీవు కూడా అలానే కోరుకో. యవనస్తులైన మీరు దేవుని దగ్గర ఏం కోరుకోవాలి? దేవా, ఆత్మాభిషేకాన్ని నువ్వు ఆత్మల యొక్క భారాన్ని కలగజేయి. అలాగే నువ్వు ఏ అభిషేకాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కోరుకో. ఆత్మాభిషేకాన్ని మాకు దయచేదేవా అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కోరుకోవాలండి దేవుని దగ్గర. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవాలి. దేవుని బిడ్డమైన మనము ఆయన యొక్క పాదాలను వేడుకోవాలి. ఆయన యొక్క ప్రజెన్స్ మన ముందు ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన మనతో ఉంటే చాలండి. ఆయన మన పక్కన ఉంటే చాలు. మనకున్న ఎటువంటి సమస్యనైనా సరే మనం ఈజీగా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆయన మనకిస్తాడు. మరి మన పక్కన ఉన్నాడో లేదో ఒక్కసారి మనం ప్రార్థన చేయాలి, గట్టిగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నీవు ఆయన ముందు గోజాడతావో, దేవుడు తప్పకుండా మన యొక్క ఆశలు నెరవేర్చే దేవుడు, మన యొక్క కోరికలు నెరవేర్చే దేవుడు, మన యొక్క బాధల్ని తీర్చే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాం. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరము విని తీస్తారో వాళ్ళ దగ్గరికి నేను వస్తానన్నాడు. మరి నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తట్టుచున్నాడు. మరి ఆ యొక్క తలుపును తీస్తున్నావో లేదో ఒకసారి గమనించుకో. నీవెలా ప్రార్థన చేస్తున్నావో, మరి నీ యొక్క ప్రార్థనకి సమాధానం కావాలి అంటే నీ యొక్క క్రియలను బట్టి కూడా ఆ యొక్క సమాధానాలు ఆధారపడి ఉంటాయి. మనం చేసే క్రియలు ఎలా ఉండాలి? దేవునికి సంబంధించిన క్రియలు అయి ఉండాలి, కానీ దేవుడికి వ్యతిరేకంగా మన యొక్క క్రియలు ఉండకూడదు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటామో పైకి భక్తి కాదు, పైకి భక్తిగా నీవు నటించి నీ హృదయంలో నీవు చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఉంటే నీ ప్రార్థనకి జవాబు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మరి పైకి భక్తిగా నటించడం కాదు, పైకి భక్తులమని చెప్పుకోవడం కాదు, కానీ మన యొక్క ప్రార్థన అనేది, మన యొక్క జీవితం అనేది ఎలాగైతే నీవు మందిరంలో ఉంటావో, ఎలాగైతే నీవు మందిరంలో నివసిస్తావో, ఎలాగైతే నీవు మందిరంలో పిలువబడతావో అదే యొక్క భక్తి జీవితం నీ యొక్క జీవితంలో కూడా ఉంటే, నీ యొక్క క్రియల్లో కూడా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనకి జవాబును దయచేస్తాడు. వేషధారుల వలె ఉంటే అది ఎంత మాటికి మనకి మంచిది కాదు. యెరోబాము భార్యని ఒకటే మాట అంటారు, మారువేషంలో వస్తుంది తను దేవుని సన్నిధికి. వాళ్ళ యొక్క కుమారుని కాపాడుకోవడానికే, పాపం తప్పుగా ఏం రాలేదు, కుమారుని కాపాడుకోవడానికి యెరోబాము భార్య మారువేషం వేసుకొని వస్తుంది. కానీ దేవుడు అక్కడ ఆ యొక్క దైవజనునికి ముందుగానే తెలియజేస్తాడు, పలానా ఆమె మారువేషంలో వస్తుంది, తనతో నువ్వు మాట్లాడు అని. వచ్చింది, ఆయన సన్నిధికి వచ్చింది. వెంటనే ఆ యొక్క దైవజనుడు ఆమెను కనుక్కున్నాడు. నువ్వు మారువేషంలో వచ్చినంత మాత్రాన నేను కనుక్కోలేని అనుకుంటున్నావా? నీవెళ్ళు, నీ యొక్క దేశంలో అడుగు పెట్టక మునిపే నీ కుమారుడు మరణిస్తాడని చెప్పాడు. మరి చూడండి, మారువేషంలో వచ్చింది, మారువేషంలో వచ్చి ఏం పొందుకుందండి? ఏం ఫలాన్ని పొందుకుంది? కుమారుని చంపుకుంది. కుమారుని కోసమే వచ్చింది, కుమారుని యొక్క స్వస్థత కోసం తను వచ్చింది, కానీ చివరికి ఆ కుమారుణ్ణి చంపుకుంది. మరి నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు గమనించుకో. మరి నువ్వు మారువేషంలో వెళ్తున్నావేమో, మారు మనసు లేకుండా వెళ్తున్నావేమో, పాప క్షమాపణ లేకుండా వెళ్తున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి నీవు విశ్వాసంతో, నమ్మకంతో గనక ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రార్థన, ప్రతి ప్రార్థనకు జవాబు అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొకరిని కనుక చూసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో కనుక చూసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం కనుక చూసుకుంటే, అక్కడ ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందాం, చూడండి.
అప్పుడు అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. పైన మనకు 37వ వచనం కనుక 35, 36, 37 వచనాలు కనుక మీరు తర్వాత చదువుకోండి. అక్కడ కనుక చూసుకుంటే అక్కడ సేవకుడు, నేను నీ సేవకుడునై ఉన్నాననియు నీ కార్యమును నీ సెలవు చేత చేసివనియు ఈ దినమును కనపరచుము. దేవుని యొక్క బాహుబలమును, దేవుని యొక్క ఆ యొక్క శక్తిని దేవా ఈ యొక్క అన్యజనుల ముందు కనపరచు. మరి నీవు అన్యజనులకి దేవుని యొక్క బిడ్డగా నువ్వు మాదిరికరంగా ఉన్నావా? అన్యజనులకి నువ్వు ఎలా నువ్వు కనపరుచుకుంటున్నావు? నీ యొక్క క్రియలను బట్టే కదా అన్యజనులు చూసి నిన్ను చూసి నేర్చుకునేది. నీ క్రియలు బాగుంటే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలను చూసి అన్యులు ఏమనుకుంటారు? అరే, ఈమె దేవుని నమ్ముకుంది కదా, కాబట్టి దేవుడు ఈమెకి ఇంత గొప్ప కార్యాలను చేశాడు, మనం కూడా నమ్ముకుంటే దేవుడు ఇంత గొప్ప దేవుడు అని చెప్పేసి అప్పుడే కదా వాళ్ళు నమ్మేది. మరి అక్కడ ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఈ అన్యుల ముందు నీ యొక్క కార్యాల్ని ప్రచురం చెయ్యి, నీ యొక్క గొప్పదనాన్ని కనపరచు దేవా అని అడుగుతున్నాడు. అని ఎప్పుడైతే అడుగుతాడో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తాడో అప్పుడు ఏమైందంట? అగ్ని దిగి వచ్చి అక్కడున్న సమస్తాన్ని కాల్చివేసిందంట. అడుగున ఉన్న నీళ్లను కూడా ఆరిపోచేసిందంట. మరి నీ యొక్క ప్రార్థన నీ యొక్క సమస్యలను ఆరిపోయేలాగా చేస్తుందా లేదా అనేది చూసుకో. మీరు అనుకోవచ్చు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను సిస్టర్, కాబట్టి నా జీవితంలో ఎక్కువ సమస్యలు నాకు వస్తున్నాయి. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళకి అసలు సమస్యలు ఉండేవి, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అసలు అలా ఎప్పుడు అనుకోదు. దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి, కానీ దేవుడు ఆ యొక్క సమస్యలను ఎదుర్కొనే శక్తిని కూడా ఆయనే దయచేస్తాడు. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఉండండి, గమనించుకోండి. దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళకి సమస్యలు వస్తున్నాయంటే దానిలో నుంచి ఎలా బయటపడాలో దేవుడే దానికి ఆన్సర్ ఇస్తాడు. నీవు నమ్ముకోకుండా నీకు ఒక సమస్యలు వస్తున్నాయంటే నీకు దాని నుంచి బయటపడే ఆలోచన నీకు ఉండదు, గ్రహింపు ఉండదు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలని, దాని నుంచి అది ఎలా ఎదుర్కోవాలనేది కూడా నీకు ఉండదు. జీవితాంతం సమస్యలోనే వెళ్ళిపోతూ ఉంటావు. కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకి సమస్య వచ్చిందంటే దాన్ని దేవుడే సమస్యని క్రియేట్ చేసినప్పుడు దాన్ని సొల్యూషన్ కూడా దేవుడే ఇస్తాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. దేవుని నమ్ముకుంటే సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా దాని సొల్యూషన్ కూడా దేవుడు ఏర్పరిచే ఉంటాడు. దాన్ని నువ్వు గ్రహించాలి. దాన్ని ఎలా గ్రహించాలంటే అది నీ ప్రార్థన ద్వారానే గ్రహిస్తావు. ఆయనతో ఎప్పుడైతే సన్నిహిత్యంగా ఉంటావో, ఆయనకి ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో, ఆయనతో ఎప్పుడైతే అనుభవం కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడు దానికి నీకు సొల్యూషన్ని దయచేస్తాడు. అంతేకాని దేవుడు దగ్గరికి వచ్చేసరికి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఇలా ఎప్పుడూ కూడా నిన్ను తగ్గించుకోకూడదు. దేవుని దగ్గరికి వస్తే సమస్యలు వస్తాయి, కానీ వాటికి సొల్యూషన్స్ కూడా దేవుడే దయచేస్తాడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు ఇలా అన్ని విషయాల్లో మనం ముగ్గురు గురించి చెప్పుకున్నాం. వీళ్ళ ముగ్గురు ఈ ప్రార్థన చేసి, నా దృష్టిలో ఇవన్నీ గొప్ప కార్యాలండి. నా దృష్టిలో చాలా మహా గొప్ప కార్యాలు. ఎందుకంటే సూర్యచంద్రుని ఆపడం ఒక గొప్ప కార్యం. మరణ పడక స్థితిలో ఉన్న బిడ్డని లేపడం ఒక గొప్ప కార్యం. ఇలా ఒక కార్యాలు కాదు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళని ఎంత గొప్ప కార్యాలు చేసేటట్టు దేవుడు చేశాడో చూడండి. అన్య జనుల ముందు ఆయన కనపరుచుకున్నాడు. మొత్తం అట్టడుగునున్న నీళ్లతో సహా ఆయన అగ్ని గంధకంతో కాలిపోయింది. అగ్ని దిగొచ్చి ఆరిపోయేలాగా చేసే. మరి మన ప్రార్థన ఎలాగుంది? మరి మన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అని చెప్పాడు. మరి నీ విశ్వాసంగా ఉన్నావా? నీ యొక్క సమస్యను పోవడానికి, నీ యొక్క బాధలు పోవడానికి, ఏవైనా సరే మనం విశ్వాసంగా ప్రార్థించిన నాడు మనం ఆయన యొక్క గొప్ప కార్యాలను చూస్తాము. మనం ఎప్పుడైతే విశ్వాసంగా ఆయన అడుగుతామో అప్పుడు ఆయన యొక్క
గొప్ప కార్యాలను మన జీవితంలో చూస్తాము. మరి ఈ దినాన మరి దేవుడు ఈ సంవత్సరం అంతయు మనల్ని కాపాడు. ఇంకొక వారం రోజులు, ఇంకొక 10 రోజుల్లో మనం ఈ సంవత్సరాన్ని దాటబోచున్నాము. మరి ఆయన యొక్క వాగ్దానం కోసం ఎదురు చూసే వారిగా ఉందామా? మరి ఆయన వాగ్దానం నెరవేర్పు కోసం నువ్వు ప్రార్థనలో పెడుతున్నావా? ఈ సంవత్సరం నువ్వు ఎన్నో అనుభవించవచ్చు, ఎన్నో బాధలు అనిపించవచ్చు. అయిపోయింది, ఈ సంవత్సరం గడిచిపోయింది. మరి ఒక సంవత్సరంలో అయినా మారు మనసు పొంది నీ రక్షణ అనుభవంలోకి నడుద్దామా? మనం ఆయన సన్నిధిలో మ్రోకరించి ప్రార్థన చేద్దామా? విశ్వాసంతో ప్రతిదీ కూడా విశ్వాసంతో పొందుకున్నామని నమ్ముకొనొచ్చు మన యొక్క ప్రార్థనని ముగించుకుందామా ఈ సంవత్సరంలో? ఇకతో ఇవన్నీ కడిగిపోయండి, ఇవన్నీ తుడిచివేయాలి. మరి యొక్క జీవితం, మరి యొక్క సంవత్సరంలో ఒక కొత్త సంవత్సరంలోకి మనల్ని అడుగుపెట్టబోచుండగా మన యొక్క జీవితంలో ఏం నేర్చుకున్నాం, ఏం మార్చుకోవాలి, ఇంకా మారు మనసు పొందలేదా, ఇంకా పాప క్షమాపణ పొందలేదా? ఈ క్షణమే, ఈ దినమే, ఈ రోజే నీవు దేవుని సన్నిధిలో మోకాలి ప్రార్థన చేయి. దేవా, నా జీవితం ఇదయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను క్షమించయ్యా. ఇన్నాళ్ళు నేను పాపం చేశాను, ఇన్నాళ్ళు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, విశ్వాసంతో నిన్ను ప్రార్థించలేదేమో, విశ్వాసంతో నిన్ను వేడుకోలేదేమో, నమ్మకంగా నిన్ను ప్రార్థించలేదేమో. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి నీవు ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన యొక్క జవాబు దయచేస్తాడు. ఇంతమందికి జవాబు దయచేసిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడంటారా? ఇలానే కాదు, బైబిల్లో చూసుకుంటే ఎంతోమంది ప్రార్థనలకు జవాబు దయచేసిన దేవుడు నీ ప్రార్థనకి, నా ప్రార్థనకి జవాబును దయచేయడా? నమ్మకంగా ప్రార్థన చేద్దాం, ఆయన యొక్క ఆశీర్వాదాలని పొందుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు అయిన తండ్రి, ప్రేమమయడా, నీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయనా, అవును తండ్రి, విశ్వాసం లేకుండా నీకు ఇష్టలైనడు అసాధ్యము దేవా. మా కొరకు సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నడిపించే దేవుడవు తండ్రి నీవు. నాయనా, ఈ దినాన ప్రార్థిస్తున్నాము దేవా. మా యొక్క ప్రార్థనకు జవాబు పొందుకున్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. తండ్రి, నీ యొక్క కార్యంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా జరుగుతాయి దేవా అని మేము నమ్ముచున్నాం యేసయ్య. దేవా, సంవత్సరములు గడిచిపోవచ్చున్నవి తండ్రి, మాలో ఇంకా మార్పు లేదేమో తండ్రి. మమ్మల్ని మేము సరిచేసుకుంటకు సహాయం దయచేయండి. యెరోబాము భార్య వలె వేషధారణ కలిగి ఉన్నామేమో దేవా. నాయనా, నీ వైపు చూసే మహాభాగ్యాన్ని ఇవ్వండి. మా యొక్క జీవితాలను తండ్రి వెచ్చగానైనా కాకుండా చల్లగానే నిలువెచ్చగా మేము జీవిస్తున్నామేమో, మమ్మల్ని మేము నైనా సరిచూచుకుంటకు సహాయం దయచేయండి. నైనా, విన్న వాక్యములు తండ్రి, నైనా మా హృదయంలో నుంచి పోనీకోకుండా తండ్రి, నైనా వాటిని మా జీవితంలో అనుసరించేలాగా సహాయం దయచేయమని దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ, నా యొక్క పరలోక రాజ్యం చేర్చుకుని నా ప్రాంతం తప్పుడుంటే మన్నించమని మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అండ్ అలాగే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా. ప్రైజ్ లార్డ్.